కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నారు, ఒకటే చెప్తా. అంటే సీఎం గారు చెప్పింది పార్టీ లైన్లో సీఎం గారు నిన్న ఏది మాట్లాడకుండా బాగుంటుందని అన్నది, కానీ ఒక మాట చెప్తాను మీకు. ఒక ముఖ్యమంత్రి, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో కొండా సురేఖ గారు ఏదైతే కూతురు నోరు జారిరో అది ఆమె పర్సనాలిటీ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పర్సనాలిటీని ప్రశ్నించే పర్సనాలిటీ కొండా సురేఖ కూతుర్ది కాదు. కొండా సురేఖను కొండముల్లో మాట్లాడితే ఏదన్నా మాట్లాడితే ఇది మాట్లాడమని కాదు, ఏదన్నా రాజకీయ విమర్శలు చేస్తే, కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పర్సనాలిటీని కించపరిచే విధంగా ఎవరు కూతురుగా నా కూతురు మాట్లాడినా తప్పే, నా కూతురు మాట్లాడినా తప్పే. కాబట్టి కూడా ప్రోత్సహించొద్దు. మనము పిఏసి కమిటీలో మనకు అవకాశం ఉంది. కానీ బహిరంగంగా అట్లా అంటే కొండా సురేఖ రాజకీయంగా గుడ్ పర్సనాలిటీస్, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్, నో డౌట్. కొండా సురేఖ, పొలిటికల్ పర్సనాలిటీస్. జగ్గారెడ్డి కూడా పొలిటికల్ పర్సనాలిటీ. ఇంకెవరైనా ఇంకా చాలా మంది పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక మా పొలిటికల్ పర్సనాలిటీస్ కదా, ఇక మా కూతుర్లు ఇక తిట్టొచ్చు అని అంటే అది తప్పు. ఇది మేమెవరం కూడా దీన్ని ఒప్పుకోం. నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ లీడర్షిప్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళ పర్సనల్ లీడర్షిప్. కొండా సురేఖ ఇది ఆ జిల్లాలో గుడ్ పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనాలిటీస్. మావి కూడా మంచి పర్సనాలిటీలే. ఇక మావి మంచి పర్సనాలిటీ, నా కూతురు నా కొడుకు ఊరి మీద వాడి వాళ్ళని తిరుతా వీళ్ళని తిరుతా అంటే అది ఓసారి ఏమైపోతుంది అంటే అది మాకు కూడా ప్రమాదమే. అది రాజకీయంగా బ్యాలెన్సింగ్ తప్పిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము ఆచి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. అంటే ఇలాంటి సాంప్రదాయం ఇది ఎవరం కూడా ప్రోత్సహించండి. దీన్ని ఎవరం కూడా ప్రోత్సహించం. ఇలాంటి సాంప్రదాయాన్ని అందుకే ఇప్పుడు ఏఐసిసి ఆలోచన చేస్తుంటుంది. ఇక ఇప్పుడు క్రమశిక్షణ ఏదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు, ఏఐసిసికి రాసిర్రు. సరే, నేను ముఖ్యమంత్రి గారు అదే మాట, ఎవరు మాట్లాడకండి అక్కడ ఇప్పటికే అది అంతెందుకని నేను చెప్పినట్టు అదే మాట చెప్తున్నాడు.
ఉమ్. అంటే నేను ఏమంటున్నా అంటే నేను డిబేట్లో ఉన్నాను, దాంట్లో చర్చకు పోను. నేను అవగాహన కోసము నేను చెప్తున్నా, కానీ నేను అంశంలో చర్చకు పోను. మీరు 1.25 ప్రశ్నలు అడుగుతారు, దాంట్లో పోను. అంటే అది పార్టీ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేది కూడా ఏం లేదు ఇప్పుడు ఆడ. అది పార్టీ చూసుకుంటుంది. అది నేనేమంటున్నాను, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంతమంది అన్నారా అదంతా ఒత్తిగా చర్చ. ఎంతమంది ఉన్నారా ఎంతమంది లేరా ఆ చర్చ వద్దు. అది పెద్ద ఇంపార్టెంట్ చర్చ కాదు. అది నేను ఒకటే దాని మీద మాట్లాడుతున్నా. నేను వాళ్ళ ఒక పర్సనాలిటీ, ఇద్దరు పర్సనాలిటీల కూతురు ఒక అతన్ని అనడం, సీఎంని అనడం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించవద్దు. సేమ్ పర్సనాలిటీ మాట్లాడుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను పూర్తిగా వాళ్ళ కొండా సురేఖ, కొండా మురళిని గౌరవిస్తూనే, వాళ్ళ పర్సనాలిటీ గౌరవిస్తూనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడడం అదొక అదేమంటారు ఇంగ్లీష్ పదం, ఫూలిష్నెస్. అది ఫూలిష్నెస్ అంతే. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. అట్లాంటే అంతర్గత పోర్లు చాలా జరిగినాయి. వాళ్ళ పిల్లలు వచ్చి లేడా ఉన్నా కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఈడ పెద్ద పెద్ద బాంబులు వేసుకున్నారు. అట్లాంటే కానీ ఎవరు పిల్లలు వచ్చి అంటే ఇప్పుడు ఏమి కదా ఇంకా అదంతా నేనేమంటున్నా, ప్రతాప్ చర్చ చేసే అంశం కాదు ఇది. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఒక కాంగ్రెస్ మినిస్టర్ కూతురు అట్లా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రికి ఆయన ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా కూతుర్లు మనమళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటే ఎట్లా రాజకీయం ఇదంతా? ఎంత స్వేచ్ఛ ఉన్నా, ఎంత స్వతంత్రం ఉన్నా, ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ యాక్షన్లకు పోతే ఎవరిని, పి జనార్దన్ రెడ్డి గారిని ఒకసారి సస్పెండ్ చేయలేదా? టాప్ లీడర్ కదా. మీకు ఐడియా ఉందా? పి జనార్దన్ రెడ్డి గారిని మీకు తెలియదు ఏమన్నా? పి జనార్దన్ రెడ్డి గారు పెద్ద టాప్ లీడర్, టాప్ లీడర్ పి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్. ఓకే. పి రామచంద్రారెడ్డి ఒక సందర్భంలో తీవ్రమైన రాజశేఖర్ రెడ్డి గారికి, అంతేనా, రాజశేఖర్ రెడ్డి వర్గానికి, రాజశేఖర్ రెడ్డి గారికి, పి జనార్దన్ రెడ్డి గారికి పెద్ద యుద్ధమే జరిగింది. జరిగిన క్రమంలో పి జనార్దన్ రెడ్డి గారిని అప్పుడు సస్పెండ్ చేసింది పార్టీ. అంతేనా? అరే ఐడియా లేదా? అరే చెన్నారెడ్డి గారి టైంలో, చెన్నారెడ్డి పి జనార్దన్ రెడ్డి గారిని సస్పెండ్ చేసారు ఒకసారి. అసలు పి జనార్దన్ రెడ్డి ముట్టుకుంటే హైదరాబాద్ కాలిపోతుంది. ఆయన అసంటోనే సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. విన్నారా? 2000
89 నువ్వు ఎక్కడ చూస్తున్నావు అంతా మనం 89 ఆడున్నావు నువ్వు నేను ఈయన ఉన్నాడు ఈయన అయ్యో కుమార్ అన్న వీళ్ళు ఉన్నారు ఈయన అంతా 89లో మనం మన కాలేజీలలో గొడవలు చేస్తున్నాం అప్పుడు అంతా అప్పుడే ఆ రోజులలో పి జనార్దన్ రెడ్డి గారు అంటే హైదరాబాదు మీకు చెప్పాలా పి జనార్దన్ రెడ్డి గురించి వింటారా వింటావా రామ్లో పి జనార్దన్ రెడ్డి గురించి ఏమన్నా ఉన్నాయా ప్రెస్ మీట్లు ఉన్నాయా మీకు ఈయనండి ఇది చెప్తా అన్న పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు హైదరాబాద్ ఖైరతాబాద్ పి జనార్దన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ ఎక్కడి నుంచి తెలుసా మా లాస్ట్ షేర్లింగంపల్లి మాకు బార్డర్ పడంచేరు బార్డర్ ఆయన కాన్స్టిట్యూన్స్లో ఎన్నికలు జరిగితే ఓడగొట్టడానికి వేరే రాజకీయ పార్టీలు ఎవడని వచ్చి రిగ్గింగ్ చేయాలంటే భయపడుతుంది తెలుసా ఎన్నిక తెలియదు అసలు రిగ్గింగ్ అసలు ఈ ఏరియాలో బూతులు అన్నీ జనార్దన్ రెడ్డి సాబ్ కంట్రోల్ ఉంటుండే మొత్తం పి జనార్దన్ రెడ్డి సాబ్ కంట్రోల్ ఉంటుండే నాకెట్లా తెలుసు అంటారా మీరు ఇది అడుగుతలేరు మీరు ఇదే వచ్చిందా మీతోటి జర్నలిస్టులకు తెలుస్తుంది అప్పుడు నా వయసు 18 ఏళ్ళు అంతే కదా 18 ఏళ్ళు అటు ఇటు ఉంటా మేమెందుకు నాకెట్లా తెలుసా అంటే నేను ఇంకో పార్టీ దిక్కేది రిగ్గింగ్ చేయనిక పోయినాడికి నేను అనా ఈయన అప్పుడు మాకు ఓటాకు రాలేదు మేము ఓటాకు రాకుండా వేరే పార్టీలలో ఉంటుంటాం కదా ఓట్లు ఎన్నిక మమ్మల్ని పిలుస్తుంది ఖైరతాబాద్కి మేము ఓట్లు ఎన్నిక పోయినాం మాకు ఆడ మిగతా పార్టీల అదే కాంగ్రెస్ వ్యతిరేకం అపోజిషన్ పార్టీలలో నేను ఒక కార్యకర్తని ఆడ వాళ్ళంతా ఏమంటారు అంటే నీ నీడిన బూత్ దాకా తెచ్చుడే మా వంతు నువ్వు ఎట్లా చేసి ఓటేసి ఇంటికి వెళ్ళిపో అంటే ఊరికి వెళ్ళిపోండి మీరు దొరికిరంటే మిమ్మల్ని పోటీ చేస్తారు వాళ్ళు అంటే అంత పక్కడమంది నాయకుడు భయం కాదు పి జనార్దన్ రెడ్డి అంటే అంత గట్టి నాయకుడు చాలా గట్టి నాయకుడు అంటే ఇక మీరు చెప్పనిగా ఇప్పుడు హైదరాబాద్లో పేదోళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి సాబే హైదరాబాద్లో గరీబోలు ఇల్లు కట్టుకున్నారు ప్లాట్ అంటే పి జనార్దన్ రెడ్డి సాబే అంత పెద్ద పి జనార్దన్ రెడ్డి సాబ్ని కొన్ని పరిస్థితులు ఇట్లనే కింద మీద అయ్యి పి జనార్దన్ రెడ్డి సాబ్ సస్పెండ్ చేసారు అప్పుడు ఇలా అరే సిఎల్పి లీడర్ కూడా ఉండే కదా మరి అంటే కాంగ్రెస్ అంటే ఏంటిది అనేది నేను చెప్తున్నా అరే రామా మీకు ఏం కాదు కూసరాది ఏముంది అదంతా నడుస్తుంటా చెప్తున్నా అట్లా ఆడ ఏమవుతుందో అది సబ్జెక్ట్ అది కాదు కానీ అట్లా అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక దాని మీద ఎటో మలుచుకుంటారు కానీ ఏటు మలుచుకున్నా ఏముండదు అది ఏం లేదు కానీ చెప్తున్నా అట్లా జనరల్గా జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా కాకపోతే చివరిగా మీ అందరితో చెప్పేది ఏంటంటే హే బాబు చివరిగా మీ అందరితో చెప్పేది అంటే బీజేపీ నాయకులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ముందు అమెరికా టూర్ మీద మీ ప్రశ్నలు గురిపించే ముందు ఫస్ట్ మోడీ ప్రధానమంత్రి పాకిస్తాన్లో మీ భారతదేశ దుష్మన్ పాకిస్తాన్లో ముషరఫ్ ఇంటికి పోయి శుభాకాంక్షలు చెప్పిన దానికి జవాబు చెప్పి
తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, మేము జవాబు చెప్తాం. మీరు దీన్ని ఇడికి ఆపకపోతే దీని మీద ఇంకా మాట్లాడాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది చివరిగా రైట్.